కార్తీక పురాణం 10వ అధ్యాయము అజామిలుడి పూర్వజన్మ. విష్ణుదూతలతో వెళుతున్న అజామిలుడు విష్ణుదూతల యమభటుల సంభాషణలు విన్నాడు. తన స్థితి తనకే ఆశ్చర్యం కలిగించింది. ఆశ్చర్యం ఆనందాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. నిందల పాలు చేసే నికృష్టమైన పాపాలెన్నింటినో చేశాను. ఒక్క సుగుణము కూడా లేనివాణ్ణి. పాపాత్ములు నరకలోకంలో పడరాని బాధలు పడవలసిన నేను అవసాన కాలంలో నారాయణ అని నా కొడుకును పిలవడం వల్ల, నేను చేసిన భగవన్నామ ఉచ్చారణ వల్ల సమస్తమైన పాపాలు పోగొట్టుకుని శ్రీహరి సాన్నిధ్యం పొందగల పుణ్యాత్ముడనయ్యాను. కులీనురాలైన స్త్రీతో సంసారం చేసి ధర్మాధర్మాలు త్వజించిన నికృష్టడను. నాకు నా కుమారునికి శ్రీహరి పేరు పెట్టుకోవాలన్న జ్ఞానం ఎలా కలిగిందో, ఏ పూర్వజన్మ సుకృతం వలనో వైకుంఠనాథుని నామాన్ని పుత్రునికి పెట్టుకోవాలనిపించి నారాయణ అని నామోచ్చారణ భాగ్యం కలిగిందని పరమానందం పొందాడు అని వశిష్ఠుల వారు చెప్పగా, జనక మహారాజు పురాకృత సుకృతమని అజామిలుడు ఆనందించినట్లు తెలుస్తున్నది. అజామిలుని పూర్వజన్మమేమిటని ప్రశ్నించాడు. విష్ణుభటులు అజామిలుడిని తీసుకుని వెళ్ళగా యమభటులు యమ సన్నిధికి వెళ్ళి జరిగినదంతా వివరించారు. యమధర్మరాజు పరిస్థితులను ఆకళించుకొని శాంతచిత్తుడై, భటులారా, ఎంతటి పాపాత్ముడైనా మరణకాలంలో హరిహరులనెవ్వరినైనా వారి నామాన్నైనా స్మరిస్తే వారి పాపాలు హరించిపోతాయి. వారిని శిక్షించే అధికారం మనకు ఉండదు. అందున అజామిలుని పూర్వజన్మ సుకృతం విస్మరించరానిది అని పలికి యమధర్మరాజు తన భటులకు అజామిలుని పూర్వజన్మను చెప్ప ప్రారంభించాడు. పూర్వజన్మలో అజామిలుడు సౌరాష్ట్ర దేశంలో పూజారి కుటుంబంలో పుట్టాడు. పెరిగి పెద్దవాడై ఆలయంలో అర్చకుడుగా జీవిస్తూ ఉండేవాడు. ఆలయంలో పూజలు అభిషేకాలు చేస్తూ వచ్చిన పూజా ద్రవ్యాలను అపహరిస్తూ ఉండేవాడు. క్రమక్రమంగా ఆచార వ్యవహారాల పట్ల కూడా అశ్రద్ధ వహించసాగాడు. ఆలయ పవిత్రతను పరిశుభ్రతను నిర్లక్ష్యం చేసేవాడు. రాను రాను వ్యసనాలకు అలవాటు పడ్డాడు. రూపలావణ్యాదులు గల ఇతనికి ఒక బ్రాహ్మణ స్త్రీతో పరిచయం కలిగింది. ఆమె భర్త సౌమ్యగుణ సంపన్నుడు. గ్రామంలోనూ ఇరుగు పొరుగు గ్రామాల్లో తను న్యాయవారం చేస్తూ భార్యను పోషించుకుంటూ ఉండేవాడు. పూజారితో పొత్తు వల్ల ఈమెకు భర్త పట్ల నిర్లక్ష్యం ఏర్పడింది. ఒకనాడు ఆ విప్రుడు న్యాయవారం చేసి ఆ ద్రవ్యాలను నెత్తికెత్తుకుని అలసి సొలసి ఇంటికి వచ్చాడు. మూటను దించుకుని మంచినీళ్లు ఇమ్మని అడిగాడు. ఆమె మంచినీళ్లు ఇవ్వలేదు సరికదా, సమాధానమైనా ఇవ్వలేదు. బ్రాహ్మణుడు కోపించి కర్రతో ఆమెను కొట్టాడు. ఆమెలో ఆవేశం పెల్లుబికింది. కోపంతో తిరిగి భర్తను కర్రతో కొట్టసాగింది. భార్య అలా తిరగబడుట సహించలేక ఇంటి నుండి బయటకు వెడలిపోయాడు. భర్త అదుపు అడ్డు లేని ఆ బ్రాహ్మణ వనిత ఒకనాడు కామోద్రేకంతో సింగారించుకుని అందగాడైన ఒక రజకుని ఇంటికి వెళ్ళింది. తనతో పొత్తుకు అతన్ని ఆహ్వానించింది. అతడు ఆమె మాటలకు ఇబ్బంది పడి, నీవు బ్రాహ్మణ పడతివి, నీతో సాంగత్యము నాకు తగదు, భర్తకు ద్రోహమునొచ్చుట నీకు తగదు అని మందలించి వెళ్ళిపోమ్మన్నాడు. అంతకు ఆమె మాట వినక మీద మీదకు ఎగబడినందున ఆమెను కొట్టి సాగనంపాడు. ఆ అవమానంతో వెళుతూ వెళుతూ శివాలయం దిక్కుగా వచ్చి తన ప్రియుడైన పూజారిని చూసి ఆ రాత్రి అతనితో కామక్రీడలతో గడిపింది. ఆ మన్నాడామెకు జ్ఞానోదయమే. రజకుని మాటలకు పూజారి పొత్తుకు ఎంతగానో కుమిలిపోయింది. భర్త పట్ల ప్రేమాభిమాన గౌరవాలు పెళ్ళుబికి అతన్ని అన్వేషించి ఇంటికి తీసుకువచ్చి అతన్ని సేవిస్తూ శేష జీవితాన్ని గడిపింది. మరికొంతకాలానికి శివాలయ పూజారి కూడా మరణించాడు. రౌరవాది నరకాలన్నీ అనుభవించి అజామిలునిగా సత్యనిష్ఠునికి జన్మించాడు. విప్రుని భార్య కూడా ఆ తదుపరి మరణించి నరక బాధలను అనుభవించి
కన్యాకుబ్జ దేశంలో శూద్ర స్త్రీగా జన్మించింది. జనన కాలంలో ఆమె తండ్రి ఆమె జాతకాన్ని చూపించగా ఆమె జాతకం మంచిది కాదని తండ్రికి గండమని చెప్పడంతో తండ్రి పసిగుడ్డును ఇంటికి దూరంగా వదిలిపెట్టేశాడు. ఆ పసికందును ఒక బ్రాహ్మణుడు తీసుకువచ్చి పెంచి పెద్ద చేశాడు. ఆ కులహీనురాలిని విప్రుడు పరిగ్రహించాడు. జన్మాంతరాలలో చేసిన పాపాలు భగవన్నామస్మరణతో తొలగిపోతాయి. కనుకనే అజామినుడికి నరకానికి తీసుకురావలసిన స్థితిగతులు కలగలేదు. జనక మహారాజా, శ్రీహరిని కీర్తించడం వల్ల, నామాన్ని ఉచ్చరించడం వల్ల, భక్తితో సేవించడం వల్ల పాపాలు నశిస్తాయి. మనస్సు నిశ్చలపరుచుకొని ఇతర వ్యాపకాలు లేకుండా శ్రీహరిని ధ్యానించడం కన్నా మహద్భాగ్యం మరేదీ ఉండబోదు. ముక్తి మోక్షాదులకు హరినామస్మరణం దివ్యమైన సాధనం అని వివరించాడు రాజర్షి వశిష్ఠుడు. అజామిలుని పూర్వజన్మ అధ్యాయం కార్తీక పురాణం 10వ భాగం 10వ రోజు పారాయణ భాగం సమాప్తం.